నేను చెప్పేది విను, నీకు అర్థం కాదు. అది ఏంటంటే సుసి సుసి సేటు కోపంగా ఉన్నాడు. రేపు ఉదయానికి బెంగళూరుకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఉంది. బయలుదేరడానికి సిద్ధంగా అన్నీ రెడీ చేస్తాడు. ఏంటి అంకుల్ ఇంత సడన్ గా? నువ్వేం దిగులు పడుకో, నేను చూసుకుంటాను. నేను చెప్పాల్సిన పని లేదు, ఎందుకో నీకే తెలుసు. నేను వెళ్ళండి అంకుల్. ఇదిగో చూడు, నిన్ను నేనేమీ అనలేనమ్మా. ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోమని కాళ్ళు పట్టుకుంటాను. అయ్యయ్యా, చిన్నపిల్ల కాలెట్టుకుంటావేంటి? నీకేమైనా పిచ్చెక్కిందా? వదలవే. నువ్వు ఇక్కడికి వస్తున్నావని తెలిసిన వెంటనే వేసుకున్న అయ్యప్పమ్మలు కూడా తీసేశానమ్మా. నిన్ను నేను గుండెల మీద పెట్టుకుని పెంచానమ్మా. నీ మనసు నొప్పించకుండా నిన్ను సంతోషంగా ఉంచాలని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు నా నోటితోనే నిన్ను వెళ్ళిపోమని చెప్పేలా చేసావు కదమ్మా. నేను బాలని ఇష్టపడ్డా మీకు నచ్చలేదా అంకుల్? నువ్వు నా కూతురుగా పుట్టుంటే నచ్చేదమ్మా. కానీ ఏం చేయగలను చెప్పు, సింహాచలం కూతురుగా పుట్టావే. చేసిన పాపాలు చాలని మీ నాన్న దగ్గర పని మానేసి ఎక్కడికి వచ్చాను. బికార్లా ఉన్న నన్ను ఆదుకుని దారి చూపించిందా చౌదరి గారే. ఆ కుటుంబం బాగుండాలి. నువ్వు వెళ్ళిపోతే నువ్వు బాగుంటావు, బాలు బాగుంటాడు. దయచేసి వెళ్ళిపోమ్మా, వెళ్ళిపోమ్మా. చూసి ఇప్పుడు ఏమైందనట్ట దిగాలు పడి కళ్ళనీళ్ళు ఎట్టుకుంటా? సేటుని పట్టించుకోకమ్మా, అతను ఒట్టి పిరికోడు. ఇలా చూడు, మనసు పాడు చేసుకోకు, ధైర్యంగా ఉండు. బాలు ఉన్నాడు కదా, ఆడిని ఇంతప్పటి నుంచి చూస్తున్నాను. మాట ఇవ్వనే ఇవ్వడు. ఇచ్చాడనుకో ప్రాణం పోయినా మాట తప్పడు. ఈ ఏరియాకి చౌదరి గారే పెద్ద మనిషి. హార్బర్ చేయదారిపోయినప్పుడు చౌదరి గారు చాలా బాధపడ్డారు. అప్పుడు బాలుకి 18 ఏళ్ళు. ఒంటి చేత్తో హార్బర్ ని కైవసం చేసుకున్నాడు. అయ్యా, బాలుని మనసులో పెట్టుకుని మెట్రో వాటర్ ట్యాంక్ లీక్ అయినట్టు ఎందుకలా కన్నీళ్లు కారుస్తావు? కళ్ళు తుడుచుకో. మీ నాన్నే కాదు, ఎటువంటి మొనగాడొచ్చినా బాలు ముందు నిలబడలేడు. ఏ సుసి, నువ్వు స్ట్రాంగ్ గానే ఉన్నావుగా, మనసు మార్చుకోగా. సుమతి లేదు, మీ నాన్న వచ్చి బెదిరించగానే బాలు ఎవరో నాకు తెలీదు, ఇంతకు ముందు అతన్ని ఎప్పుడు చూడలేదు మాట్లాడలేదని వెనక్కి తగ్గవుగా. ఇలా చూడు, బాలు నీ మీదే ప్రాణాలు ఎట్టుకున్నాడు. ఆయన్ని మోసం చేయకు. ఏటి ఏంట్రా ఇది? మన రూమేనా? బాత్రూంలో ఎవరు? నేనే. హే, నువ్వు నా బాత్రూంలో ఎందుకు స్నానం చేస్తున్నావు? ఏ చేయకూడదా? లేదు, అదేం లేదు. రూమ్ సూపర్ గా మార్చేసావు. నువ్వెందుకు ఇవన్నీ చేయడమా? నేను కాపురం చేయబోయేది ఇక్కడే కదా, అందుకే క్లీన్ చేశాను. ఆహా. ఎలా ఉంది? అత్తిరిపోయింది అనుకో. రూమా? నేనా? ఈ టైప్ లో డ్రెస్ చేసుకొని అడిగితే మనసులో తప్పుడు ఆలోచనలు పుడుతున్నాయి చూసి. తప్పు చేద్దామా? ఏంటి ఏదో కాఫీ తాగుదామా అనే టైప్ లో అడుగుతున్నావు? నీ వల్ల అవుతుందా కదా?
ఏ నాతో కామెడీ గిమిడీ చేయట్లేదు కదా? లేదు. స్టాప్. ఈ టవల్ దాటి నువ్వు రాకూడదు, నేను రాను. మాటలతోనే తేల్చుకుందాం. ఓ అయ్యో, ఓవర్గా మాట్లాడుతున్నావు. నిన్ను వద్దు, ఏదో తేడాగా ఉంది. ఏడ్ చేస్తానంతే. ఏ ఏంట్రా? నేను ఎంతసేపని మంచి పిల్లలా నటించను. నా షాంపూతో స్నానం చేసావా? అదా ముఖ్యం. తప్పు చేద్దామని ఏమీ చేయవంటే. ఏ ఏం చూసి? ఏ సుసి, సుసి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందని అడుగుతున్నానా? అన్ని తప్పులుగా ఉన్నాయి. డాక్టర్ నిన్ను మర్చిపోతావంటున్నారు. అంకుల్ నన్ను ఊరికి వెళ్ళమంటున్నారు. ఎవరు మనల్ని విడదీయకూడదు. సుసి, సుసి, నా మీద నీకు నమ్మకం లేదా? నా మీద నమ్మకం లేదు. నువ్వు నాకు తెలీదు అనే పరిస్థితి వస్తే వద్దు. నీ బిడ్డ నా కడుపులో పెరగాలి. బిడ్డకు తల్లివైతే సమస్య తీరిపోతుందా? ఏంటి సుసి? ఇప్పుడు ప్రేమతో నా దగ్గరకు వచ్చావే, దాన్నే నమ్ముకో సుసి. నాన్నొద్దు, పెళ్ళొద్దు, అసలు ఏమీ వద్దని ఇంత దూరం తెగించి మనస్ఫూర్తిగా నా దగ్గరకు వచ్చావు చూసావా? నిన్నెలా వదులుకుంటాను చూసి? అయ్యో, ఏంటి చూసి నువ్వు నన్ను తెలియదని చెప్పినా, తిట్టినా, కొట్టినా, బయటికి పోరా కుక్క అని తరివేసినా నేను వదులుకోను చూసి. నీకు ఆ నమ్మకం లేదా? నిన్ను నమ్మకేం కాదు, మా నాన్నని తలుచుకుంటే భయంగా ఉంది. ఏంట నువ్వు? ఇదిగో పట్టుకో, ఫోన్ చేయి మీ నాన్నకి, ఫోన్ చేయి మీ నాన్నకి. చెయ్యి చెప్తాను, చెయ్యి, ఫోన్ చేయి, చెయ్యి, చెయ్యి. सर छोड़ दीजिए मुझे कुछ नहीं मालूम है साहब छोड़ दीजिए मुझे कुछ नहीं मालूम है साहब చెన్నై నుండి చూసి. బ్లాక్ గార్డ్, నీ టైం బాగుందిరా. హలో సుసి, ఎలా ఉన్నావమ్మా? నేను సుసేన్ కాదు, నా పేరు బాలు. సేటు వాళ్ళ పక్కింట్లో ఉంటున్నాను. ఆహా, సుసి ఎలా ఉంది? బానే ఉంది. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. నేను సుసి ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాం. ఆ విషయం మాట్లాడడానికి రేపు ఉదయాన్నే బయలుదేరి బెంగళూరు వస్తున్నాను. అది అది వద్దు, నేనే మెడ్రాస్ వస్తాను, అక్కడే మాట్లాడుకుందాం. రాస్కల్. బాలుని చూసారా? లేదన్నా. బాలు, ఏమైంది తనకి ఇంత కంగారు పడుతున్నాడు? బాలు, బాలు, బాలు సింహాచలానికి ఫోన్ చేశాడు. సింహాచలం చెన్నైకి వచ్చేశాడు. బాలు ఎక్కడ చౌదరి గారు? బాలు సింహాచలాన్ని కలవటానికి హోటల్కి వెళ్ళాడు. బాలు, సింహాచలం గురించి అన్ని ఎంక్వైరీ చేశాను. రియల్ ఎస్టేట్, క్వారీ, గ్రానైట్, పంచాయతీలు అంటూ బెంగళూరులో ఊహని వెలుగుతున్నాడు. ఎదురిస్తే మాటలే ఉండవు, వేసేసి పోతూ ఉంటాడు. బాలు చూసావా, కేఆర్ స్టేషన్ అందరూ వాళ్ళ మనుషులే. బాలు, మంచి పేర్లు ఉంటాయంట ఈ ఊర్లో.
నేనే. నేనురా సింహాచలాన్ని. సార్ నేనే, చెప్పండి. ఏంట్రా అమ్మాయిని చూసుకోమని నీ ఇంటికి పంపిస్తే చాలా జాగ్రత్తగా చూసుకున్నా? లేదు సార్, నా తప్పేం లేదు. పాతవన్నీ మర్చిపోయావా? లేదు సార్, అటువంటిదేమీ లేదు. నీ అంతస్తేంటో తెలుసు కూడా. నా కూతుర్ని నీ ఇంటికి పంపించాను చూడు, అది నా తప్పురా. నన్ను క్షమించండి సార్, నాకు తెలియకుండా జరిగింది. బెంగళూరుకి 11 గంటలకు ఫ్లైట్. సుశీని రెడీగా ఉండమని. అలాగే సార్. నేనే వచ్చి తీసుకువెళ్తాను. సరే సార్. ఏంటో చెప్పు. వస్తాను. అన్నా లేపేమంటావా? ఇప్పుడు కాదు, నేను నా కూతురుతో ఫ్లైట్ ఎక్కిన తర్వాత. నమస్కారం సార్. ఏంట్రా నీలో ఏదో మార్పు వచ్చినట్టుగా ఉంది, బెంగళూరులో ఉన్నట్టుగా లేవే? లేదు సార్, అప్పట్లాగే ఉన్నాను. ఉన్నావా? అవును సార్. ఉంటే సరే. రండి సార్, ఇంట్లోకి వెళ్దాం. రండి. రండి. ఏంటమ్మా ఎలా ఉన్నావు? బాగున్నాను. సుశీ ఎక్కడ? రెడీ అవుతుంది. నేను క్రికెట్ ఆడుతున్నాను. రేయ్, ఏం చదువుతున్నావు? 1వ క్లాస్ చదువుతున్నాను అంకుల్. 1వ క్లాసా? బాగా చదువుతున్నావా? క్లాస్ లో నేనే ఫస్ట్ అంకుల్. గుడ్. పని ఎలా ఉంది? బానే ఉంది సార్. పని పని అంటూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకు. జరగకూడదు జరిగిందంటే భార్య పిల్లలు అనాథలైపోతారు. రామ్మా, బయలుదేరదామా? సుమతి, బాబుని తీసుకుని బెంగళూరు రా. ఓ వారం రోజులు ఉండి వెళదు గాని. అలాగేనయ్యా. నా భార్య చనిపోకముందు నిన్ను చూడాలి చూడాలి అంది. తను వెళ్ళిపోయింది. నువ్వున్నావు. రారా బెంగళూరుకి. నాన్న, ఫ్రెండ్స్ అందరికి వెళ్ళొస్తానని చెప్పొస్తాను. వెళ్ళమ్మా. ఇన్నాళ్ళు స్నేహంగా ఉండి చెప్పకుండా వెళితే ఎలా? వెళ్ళి చెప్పిరా. బీడా వచ్చా. ఏంటి మీ చౌదరి గారికి మాత్రం బీడా ఇస్తావా? మాకివ్వవా? ఇవ్వరా. వద్దు బాలు, 420 పవర్ ఎక్కువ, వేసుకుంటే కళ్ళు తిరుగుతాయి. మాకు తెలీదు. ఇవ్వ. ఏంటి బ్యాటర్? ఫీల్డింగ్. ఏంటి చూసి ఇంకా బయలుదేరలా? వెళ్ళరా. బాయ్. ఏంటి బాలు, కొంచెం కూడా టెన్షన్ లేకుండా ఉన్నావు? నన్ను తీసుకెళ్ళడానికి మా నాన్న వచ్చారు. నేను వెళ్ళానంటే అంతే. నువ్వేం ఫీల్ అవ్వకు. 420 వేసుకుంటావా? రే బిడా. బాలు ప్లీజ్. ఏయ్ సుశీ, ఏంటి నా మీద నమ్మకం ఉందిగా నీకు? పో, మీ నాన్న వెయిట్ చేస్తున్నాడు చూడు. పో. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. టైం అయింది. త్వరగా వెళ్ళు. కారు ఆపండి అయ్యా. ఆపండి ఆపండి. ఎవర్రా ముసలాడు? చౌదరి గారు, బాలు వాళ్ళ నాన్న. నమస్కారం. బాగున్నారా? ఏంటి
మా అబ్బాయి మీ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. నేనే వచ్చి ఆ విషయం మీతో మాట్లాడదాం అనుకున్నాను. మనమే దగ్గరుండి ఎలాగో ఈ పెళ్లి. ఎవరవయ్యా నువ్వు? ఎవరు నువ్వు? పెద్దవాడవని చూస్తున్నాను, లేదంటే ఇక్కడే చెప్పేస్తుండేవాడు. చావుదే ఉందయ్యా, ఇది పిల్లల వ్యవహారం. కాస్త నిదానంగా ఆలోచించి. ఎవరు ఆలోచించాలి? ఎవరు ఆలోచించాలి? నేను ఆలోచించాలి. ఎవరి దగ్గర తోకాడిస్తున్నావు? బెంగళూరుకి బాడీ పార్సిల్ అయిపోద్ది. తప్పుకోండి, తప్పుకోండి. నాన్నగారు మాట్లాడుతున్నారుగా. అది కాదు బాలు, వీడు సోదరు గారి మీద చేసాడు, వీడిని వదలకూడదు. ఏ బాలు, ఇదేమన్నా పసిపిల్లల వ్యవహారమా? వాళ్ళందరూ వెళ్ళమని చెప్పు, వెళ్ళమని చెప్పు. వెళ్ళండి రా, వెళ్ళండి. పదండి 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 రా, పదండి. ఇంట్లో సావకాశంగా మాట్లాడుకోవాల్సిన విషయం రోడ్డు మీద మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. ఇంటికెళ్ళండి. పద్ధతిగా నా భార్యను తీసుకుని వచ్చి పిల్లని అడుగుతాం. పెళ్ళరానా? సార్, ఇంటికి వెళ్ళిపోదాం. ఏంట్రా, ఏం జరుగుతోంది ఇక్కడ? ఇక్కడ చౌదరి గారిని కాదని ఏది జరగదు. పెళ్లి జరగకపోతే సుశీయే కాదు, మీరు కూడా ఈ ఏరియా నుంచి వెళ్ళలేరు. ఏంట్రా చౌదరి రెడ్డి గారు అంటావు? ఈ సింహాచలం ఏంటో చూపిస్తాను. రే అన్నా, ఎయిర్పోర్ట్కి వస్తున్నామన్నా. రే, నువ్వేం మాట్లాడదు, నేను చెప్పింది మాత్రం విను. నన్ను ఇక్కడ లాక్ చేశారా? నా పవర్ ఏంటో వీళ్ళకి తెలియాలి. తీసుకురా, బెంగళూరు నుంచి మన వాళ్ళని లారీలో తీసుకురా. ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండకూడదు. తెల్లారేసరికి ఈ ఏరియా వల్లకాడైపోవాలి. అన్నా, తెల్లారేసరికి ఆ ఏరియానే లేకుండా చేస్తామన్నా. సార్, రాత్రికి డిన్నర్. ఏమైందిరా? నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏం పీకుతున్నావు అక్కడ? అన్నా, వాళ్ళు చాలా డేంజర్ అన్నా. 4 లారీల్లో వచ్చారు. మన వాళ్ళు ఒక్కరిని వదిలిపెట్టలేదన్నా. పోరా, ఎవడు ఎటుపక్క నుండి కొట్టాడో అర్థం కాలేదన్నా. యాసిడ్ పోసారో కారం చల్లారో ఆ మంటలకు తట్టుకోలేక మన వాళ్ళు అరుస్తున్నారన్నా. మనం ఎంతో మందికి స్కెచ్ చేసాం, కానీ ఇలాంటి వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదన్నా. ఏమి కొట్టుడన్నా, వాళ్ళు చాలా దారుణమైన వాళ్ళన్నా. ఊర్లో ఉన్న వాళ్ళంతా వచ్చి మమ్మల్ని కొట్టి హాస్పిటల్ అడ్మిట్ చేసి వెళ్ళారన్నా. తట్టుకోలేకపోతున్నామన్నా. సార్ నమస్కారం సార్. మీ వాళ్ళు పారిపోయేటప్పుడు వీటిని వదిలేశారు. అన్ని కరెక్ట్గానే చూసుకోండి సార్.